90+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. ఓ ఫ్యామిలీ. సో పెద్ద బాబు చిన్న బాబు. ఎస్. సార్ పేరు దీపక్ సేత్ కదా? దీపక్ సేత్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ మా పొలానికి వెళ్ళారు. అక్కడ పొలం పని చేస్తారా? పొలం పని కాదు, బుల్లి పొలం. ఫామ్ హౌస్. యాక్చువల్ గా ఫామ్ హౌస్ కూడా కాదు, రెగ్యులర్. కాకపోతే 80 కిలోమీటర్స్ బొంబాయి నుంచి. అక్కడ మాకు గెస్ట్ హౌస్ అది ఉంది పెద్దది. దానిలో 100 acres ఉంటుందా? అబ్బాయి నా మొహం కాదు, ఒక 20 acres ఉండేది. అది కూడా మొత్తం అమ్మేసాం. 20 acres అమ్మేసాం. దానిలో బాంబే నుంచి 80 కిలోమీటర్స్ పక్కనే. బాంబే అంటే మొత్తం పక్కనే కదా. ఇక్కడ రేట్స్ లేవు అక్కడ. బొంబాయిలో పిచ్ రేట్స్ ఉంటాయి. బొంబాయి నుంచి బయటకి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో నిన్న చెప్తున్నారు ఎకరం 100 crores, ఎకరం 60 కోట్లట. ఎందుకు అట్లా పెంచేశారు? దేనికోసం? ఎందుకు నీళ్లు? ఎవరికి ఉండబోతున్నారు వీటిలో? దీనివల్ల ఈ హైదరాబాద్ కి నష్టం జరగబోద్దు కానీ లాభం జరగదు. ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెంచుతున్నారు. బాంబే ఎంతకన్నా టూ మచ్ ఉంటది కదా మరి. దానికి ప్రదేశం లేదు కదా అక్కడ. దేర్ ఇస్ నో ప్లేస్. అక్కడ ఏంటి, ఎంతని రిక్లెయిమ్ చేయగలరు ల్యాండ్? సముద్రం నుంచి రిక్లెయిమ్ చేసి తయారు చేస్తుంది కదా చాలా వరకు. ఎంతని రిక్లెయిమ్ చేయగలరు? ఇంక రిక్లెయిమ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మేము ఉండే చోట ఇంకా రీడెవలప్మెంట్ మొదలైపోయాయి. ఇప్పుడు మా ఏరియా మొత్తం రీడెవలప్ అయిపోతుంది. మా ఏరియా మొత్తం రీడెవలప్. ఇప్పుడు మా అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి. ఓ 2-3 years మేము బయట ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉంటే మా గొంతులు ఇంక పైకి రావు. అంత పొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే డంపర్లే తిరుగుతూ ఉంటాయి ఇంకా కదా. అన్ని బిల్డింగ్లు ఇప్పుడు 7 అంతస్తులు ఉండే బిల్డింగ్లు అంతా కూడా 20-25 అంతస్తులు కావాలి. అబ్బా. సో ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఇవాళ వెళ్ళాడు. ఇవాళ పొద్దున ఏమేసారు ఫామ్ హౌస్ లో? ఫామ్ హౌస్ లో కాదు, ఇవాళ గెస్ట్ హౌస్ లో గెస్ట్లు ఉన్నారు. సో హీ వాంట్స్ టు మేక్ షూర్ ఆల్ ద సప్లైస్ ఆర్ దేర్. దానికి డ్రైవర్ మేము వారానికి ఒకసారి వెళ్తాం. పొలం పని నేను చూసుకుంటానండి. ఏమేసారు? ఇప్పుడు మిరపకాయలు వేసాను. గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు వేరే వేరేగా. పిల్లలు ఏమన్నా ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నారా? చెప్పలేమండి, ఏమి చెప్పలేం. ఎప్పుడు ఏం జరుగుద్ది అనే విషయం మనం. నాకు ఒక సబ్జెక్ట్ ఒకటి తీయాలని ఉంది. అది తీస్తే మాత్రం నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, వాడికి అర్థం కాదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను. ఇప్పుడు ఉన్నాడు చూసారు ఇక్కడ, వాడినే పెట్టుకుని తెద్దాం. ఎందుకంటే బాగా సూట్ అవుతాడు ఆ రోల్ కి. ఓకే. సో తెలుగుకి ఇంట్రడ్యూస్ చేద్దామని. ఇంట్రడ్యూస్ అంటే కాదు, ఆ క్యారెక్టర్ తను సరిపోతాడు. ఆ తర్వాత అతను చేయదలుచుకుంటే చేయొచ్చు, చేయకపోతే ఎందుకంటే ఇప్పుడు మన సూపర్ స్టార్లు చెయ్యాలని మనం ఏం చేయట్లేదు. ఆ క్యారెక్టర్ సరిపోతాడు, ఆ మాత్రం చేయగలడు. రామేశ్వరి గారి పిల్లలు 6 feet ఉంటారు. 6 feet 2. 6'2". ఓకే. పెద్దోడు ఇద్దరు పక్కనే ఉన్నాడు. వీడు రెండోవాడు కొంచెం లావు కూడా ఉన్నాడు. అని చేతవాడు 6 feet 3 లాగా ఉంటాడు. ఓకే. ఒకసారి ఇఫ్ యు డోంట్ మేక్ ఎనీ కామెంట్స్. యా ప్లీజ్. సో రామేశ్వరి గారు అబ్బాయి అన్నమాట. చెప్పారు కదా ఇప్పుడే 6'2" అని. సో ప్రభాస్ అన్న హైట్ అన్నమాట. సరే बनेगा पिस्तु को भी बुला लेते तो 6'3" हो जाता. So what do you want to say about your mother? Can you say few words about your mother films in Telugu, especially Sita Mahalakshmi? I have not seen the films. You know Telugu? I don't know. Telugulo cheppu please. तुझे जितना आता है उतना बोलो. बागुंदी. My mother, yeah, she's amazing. Matlab, she's always been supportive. Kya bolu? She's the best mother. Okay. Oh my God. We haven't seen her films as much as we should. Okay. Because I think they were from before we were born. But whenever we come here and we see the love, it's really nice. It's really nice to see that. Super. Yeah. సో తెలుగులో ఈ బాబుని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు కదా? నేను డెఫినెట్ గా అనుకుంటున్నాను. ఎందుకంటే వీడు తెలుగు వాళ్ళ ఉంటాడు, ఆ రెండో వాడు తెలుగు వాళ్ళ ఉంటాడు. తెలుగు రాదు కానీ తెలుగు వాళ్ళలాగా ఉంటాడు. అలా యాక్చువల్లీ నా సబ్జెక్టే అది. తెలుగు అమ్మాయి కొడుకు కదా? తెలుగు రాని తెలుగు అబ్బాయి. ఓ సూపర్. నా సబ్జెక్టే అది. సో పిల్లలిద్దరు యాక్టివ్ ఉంటారు అనమాట. రెండోడు మా ఇంట్లో ఎవరు ఏం డబ్బు సంపాదిస్తున్నారు,
ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు అవన్నీ చూసుకుంటాడు. అవన్నీ చూసుకుంటాడు. ఎవరైనా ఖర్చు పెడుతుంటే వాళ్ళని తిడతాడు కూడా. అందరికన్నా చిన్నాడు వాడు. ఓకే. బట్ హీస్ సో కేర్ఫుల్ అబౌట్ మనీ. అంటే మా అందరి మీద కంట్రోల్ సో పెట్టాడు. బాంబేలో ఒక 500 నుంచి 1000 crores వరకు ఉంటుందంటే మేడం మీకు? అంటే దానికి పైసల ప్రకారం అయితే ఉంటుంది, ఆ, రూపాయల ప్రకారం లేదు, ఓకే. పైసల ప్రకారం అయితే ఉంటుంది. అదే ల్యాండ్స్ అవి. అవి Hmm. ఏమీ లేదు, చాలా సింపుల్ గా బతుకుతాం, Hmm. సుఖంగా బతుకుతాం. Hmm. చాలా ఆర్డినరీ, Hmm. మిడిల్ క్లాస్. వీఆర్ జెన్యున్లీ మిడిల్ క్లాస్. సో అలా ఉన్నా కానీ ఇలా బతుకుతారు. కాదు, Hmm. అలా లేవు మేము, నిజంగా సార్ చెప్తాను. పెద్ద ప్రొడ్యూసర్ కదా. కాదు, పెద్ద ప్రొడ్యూసర్ కాదు. రెండు మీరు సినిమాలు మంచి తీసాడు, 2 సినిమాలను డబ్బులు పోగొట్టుకున్నాడు. మీరు చాలా హీరోయిన్ గా చాలా సినిమాలు తీశారు హిందీలో. ఎక్కడండి, ఎక్కడ? ఆ మధ్య సీతామహాలక్ష్మిలో పల్లవి గారు నాతో పాటు చేశారు కదా, చాలా మంచి రోల్ చేస్తుంది ఆమె. చంద్రమోహన్ గారి కైండ్ ఆఫ్ చెల్లెలు కాదు, ఆ స్టేషన్ మాస్టర్ కూతురు అన్నమాట. చాలా మంచి రోల్. ఆమె అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గర ఉన్నాయి ఇట్లా ఒక 200-300 కోట్ల స్థలాలు. సరే, ఆమె నన్ను అడిగింది, నువ్వు సీతామహాలక్ష్మిలో ఎంత తీసుకున్నావు అంది. నాకు 12,500 ఇచ్చారు వాళ్ళు. Hmm. అంత తక్కువ ఇచ్చారా? నాకు డబ్బులు అడగడం కూడా చేత కాదు. ఇంత సీతా డబ్బులు మహాలక్ష్మి హీరోయిన్ కి 12,500 ఇచ్చారు. ఆ అమ్మాయికి సెకండరీ రోల్ చేస్తున్న అమ్మాయికి 30,000 ఇచ్చారు. ఓకే. సో దాట్స్ ద వే ఐ హ్యావ్ బీన్. నాకు మొట్టమొదటి హిందీ సినిమాలో 10,000 వచ్చింది. సూపర్ హిట్. సూపర్ హిట్ అంటే ఇంకా మనం సీతామహాలక్ష్మి దాని ముందు అంత హిట్ కాదు. అంటే ఒక 20-30 థియేటర్లో మార్నింగ్ షోస్లో 60 వీక్స్, కనీసం ఒక 25 థియేటర్లో 25 వీక్స్, ఆ రకంగా ఆడిన సినిమా అది. ఓకే. 35 లక్షలతో తీసిన సినిమా కొంచెం 2-3 కోట్లు ఆ టైంలో సంపాదించింది. ఓకే. ఆ టైం హిందీలో ఎక్కువ ఉంటది కదా, రెమ్యునరేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి హీరోకి హీరోయిన్స్ కి. కొత్త అమ్మాయి అండ్ దే ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రిన్సెస్. ఓకే. అసలు నేను కాలు కింద పెట్టకూడదు అలా చూసేవాళ్ళు నన్ను, చాలా అద్భుతంగా. ఆ రకమైన ట్రీట్మెంట్ నాకు ఎక్కడ దొరకలేదు. ఓకే. వాళ్ళు అంత బాగా చూసుకునేవాడు, కానీ డబ్బులు ఇవ్వరు. ఓకే. బట్ దట్స్ ఓకే. మనకి డబ్బులు ఎందుకు అవసరం? ఆ మనుషులు అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత బాగా మనం చూసుకుంటున్నప్పుడు డబ్బులు అవసరమా మనకి? సో ఆ రకంగా చేశాను. రెండో సినిమా సునైనా, దానికి 15,000. మేరా రక్షక్ చేశాను, దానికి 30,000 ఇచ్చారు. ఓకే. బట్ ఐ హేటెడ్ దట్ ఫిల్మ్, ఐ హేటెడ్ ద షూటింగ్. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఎట్లా బిహేవ్ చేస్తుండేవాళ్ళు, అంత ఓవర్ ప్రొఫెషనలిజం. 7 o'clock రెడీ, ఓకే సీ యూ, ఎంత బ్రుస్క్ బిహేవియర్. బట్ ఐడ్ రాదర్ వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ లైక్ సచ్ జెన్యున్, లవ్లీ, నైస్. అంత మంచి మనుషులు ఉంటే వాళ్ళతో పని చేయాలి, కానీ డబ్బు ఎక్కువ వస్తుంది ఎవరితో పాటు వాళ్ళతో మనం పని చేయలేం కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.